అయ్యో ఈ పోలీస్ అన్నని ఇట్లెందుకు పట్టుకపోతున్నారు, అరే ఈ టపాసులు ఎందుకు గాలుస్తున్నారు వీళ్ళని అనుకుంటున్నారా? చెప్తా ఈ సెన్సేషనల్ న్యూస్. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఒక వ్యక్తి వ్యవసాయ భూమిలో ఈ హార్వెస్టింగ్ మెషిన్ కి సంబంధించినటువంటి సామాన్లను దొంగలించడం జరిగింది. ఎంబడే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు ఫైల్ చేయించారు. ఆ తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో ఆ దొంగ నష్టపరిహారాన్ని చెల్లించి కాంప్రమైజ్ అవ్వడము జరిగింది. మరి మీరు కలిసిపోతే నాకేందని అనుకున్నాడో ఏమో ఈ ఎస్ఐ రాజేష్. మరి అట్లా అనుకోనే 40,000 రూపాయలు దొంగ దగ్గర డిమాండ్ చేస్తే పాపం ఆ దొంగ అప్పో సప్పో చేసి 10,000 తెచ్చిచ్చిండు. అయినా మన టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ససే మీరా ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దొంగ తాలూకు మనుషులు కొంతమంది ఏసీబీ అధికారులను సంప్రదించడం జరిగింది. మరి ఇక పక్కా ప్లాన్ ప్రకారం ఎస్ఐ రాజేష్ డబ్బులు తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఏముంది, పోలీస్ స్టేషన్ గోడ దూకి పంట పొలాల మీదకెళ్ళి వడి పరుగు పెట్టింది ఎస్ఐ రాజేష్. ఇక ఈ ఎస్ఐ సాబ్ ని ఏసీ బోళ్ళు ఎంబడబడి దొరకబట్టి ఇగో గీ నమూనాలో పట్టుకొని వచ్చారు. ఒక పోలీస్ అధికారిని ఇట్లా దొంగను పట్టుకొని వచ్చినట్టు పట్టుకొని వస్తే అదే పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు టపాసులు వేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ లంచగొండి ఎస్ఐ రాజేష్ పీడ వదిలిందని చెప్పి ఈ రకంగా సంబరాలు చేసుకున్నారు. అబ్బా, పోలీస్ అంటే ఒక ధైర్యం, ఒక భద్రత. పోలీస్ అంటే ప్రజల దృష్టిలో ఒక హీరోగా ఉండాలే తప్ప ఇట్లా జీరోగా మిగిలిపోయి తలదించుకొని కూర్చోవద్దు. ఈ టేక్మాల్ ఎస్ఐ రాజేష్ గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.